పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం 33వ వార్డు బరంపేట చాకిరాల మెట్టలోని తిరుపతమ్మ తల్లి ఆలయం వెనుక గతంలో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పార్కు ప్రస్తుతం చెత్తతో నిండిపోయి డంపింగ్ యార్డుగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పిల్లలకు ఆడుకునే అవకాశం లేకుండా పోయిందని, పరిసరాల్లో దుర్వాసన అపరిశుభ్రత నెలకొంటోందని తెలిపారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడంతో పాటు మళ్లీ పిల్లలకు పార్కుగా అభివృద్ధి చేయాలని, లేదా విద్యార్థుల సౌకర్యార్థం స్కూల్ బస్సు షెల్టర్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. బరంపేటలో స్టేడియం వెనకాల తిరుపతమ్మ గుడి పక్కన స్కూలు, ఇటు పక్క ఇల్లు, ఈ మధ్యలో ఒక చిన్న పార్క్ అని ఉందండి. గతంలో డాక్టర్ కోడేశ్వర ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఈడ స్థలం ఒకటి ఉంటే దాన్ని కబ్జా చేస్తున్నారని చెప్పేసి పార్కు పెట్టి దాన్ని పార్క్ ఏర్పాటు చేశారు. కానీ కాలక్రమేణా ఆ పార్కులో సామాన్ మొత్తం ఎవరైతే దాన్ని తీసేసి అమ్ముకోవడం జరిగిపోయింది. అది ఓపెన్గా ఉండేసరికి డంపింగ్ యార్డ్ కింద కొన్ని రోజులు పెట్టారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల ఒక పక్క స్కూల్లో పిల్లలు కూర్చోలేకపోతున్నారు. తిరుపతి గుడికి వచ్చే భక్తులు ఇటు వెళ్ళాలంటే ముక్కు మూసుకొని వెళ్తున్నారు. కాదు ఈ చుట్టుపక్కల ఇళ్ళలో మొత్తానికి వర్షం పడిందంటే ఇళ్లలో ఉండలేక చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల దయచేసి మేము చెప్పేది ఏంటంటే ఈ పార్కుని తీసేసి ఓపెన్గా పెట్టేసి, గతంలో చిన్న చిన్న రోడ్ల వల్ల ఏంటంటే అప్పుడు జనాభా తక్కువ, ట్రాఫిక్ తక్కువ ఉండేది. ఇప్పుడు ట్రాఫిక్ పెరిగింది, జనాలు ఎక్కువ ఫ్లోటింగ్ పెరిగింది. అందువల్ల ఈ పార్క్ని ఓపెన్గా చేసేసి మొత్తం మట్టి తొలిచేసి బస్సు షెల్టర్, స్కూల్ బస్సులు రోజు 10 వస్తున్నాయి. ఆ బస్సులు నిలబడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. దీన్ని కనుక ఓపెన్గా పెట్టేస్తే బస్సు షెల్టర్ కింద మేము చాలా ఉపయోగించుకుంటాం దీన్ని. ఈ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని కంపల్సరీగా ఆలోచించండి. అదొకటి. నెక్స్ట్ ఈ బస్సు షెల్టర్ కనుక కాని పక్షంలో ఈ స్కూల్ ఉంది, ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి చుట్టూ మట్టి తోలిచ్చేసి ఇదంతా ఈ డంపింగ్ యార్డ్ ఎత్తేసి పార్క్ లాగా ఏర్పాటు చేసినా అభ్యంతరం లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న జనాలు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు దాకా ఎండాకాలం అంటే ఏదో ఇబ్బంది ఎట్టగా అడ్జస్ట్మెంట్ అయ్యారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ వాసన దెబ్బకి ఉండలేకపోతున్నారు. అది మరీ దృష్టిలో ఉంచుకొని కమిషనర్ గారు ఈ సీరియస్గా తీసుకొని ఈ 33వ సమస్యని సాల్వ్ చేయవలసిందిగా మరీ మా అందరి తరపున తెలియజేస్తున్నాం.